ఎగ్జామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నుంచి పీవైక్యూ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఎవరికన్నా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇఫ్ ద 11 డిజిట్ నెంబర్, ఈ ఓవరాల్ నెంబరు కంప్లీట్లీ డివిజిబుల్ బై 72 అయితే ఎక్స్ ప్లస్ వైని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఎక్స్ వైని ఫైండ్ అవుట్ చేసి వాటి ఎడిషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాము. 72కి మనకి డైరెక్ట్గా డివిజిబిలిటీ రూల్ లేదు. దీన్ని అయితే మనము 8 into 9గా రాసుకోవచ్చు. 8కి 9కి డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. ఎందుకు 8 into 9గా రాసుకున్నాము? 12 into 6గా రాసుకోవచ్చు కదా అంటే 12 into 6గా రాసుకోకూడదు. ఎందుకు రాసుకోకూడదు అంటే మనకి ఓన్లీ డివిజిబిలిటీ రూల్ని ఫైండ్ అవుట్ చేయడానికి కోప్రైమ్స్ని మాత్రమే తీసుకోవాలి. కోప్రైమ్స్ అంటే ఏంటి అంటే వాటి మధ్య కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 అయి ఉండాలి. ఇంకా ఏ నెంబర్ కూడాను మనకి కామన్గా ఉండకూడదు. అలాంటి నెంబర్స్ని మనం మల్టిప్లై చేసుకుంటాము. ఇక్కడ చూడండి, ఈ ఓవరాల్ నెంబర్ని 8తో అండ్ 9తో డివైడ్ అవుతుంది అంటే ఆ ఓవరాల్ నెంబర్ 72తో కూడా డివైడ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, లాస్ట్ 3 డిజిట్స్ మనకి 8తో డివైడ్ అవుతే ఆ ఓవరాల్ నెంబర్ 8తో డివైడ్ అవుతుంది అని చెప్తాము. 8 రూల్ అది. అయితే ఇక్కడ చూడండి, 672 అనేది 8తో డివైడ్ అవుతుంది అంటే y వాల్యూ 2. మనకి 9 రూల్ ఏంటి? ఈ ఓవరాల్ డిజిట్స్ని అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే 9తో డివైడ్ అయితే అప్పుడు ఆ ఓవరాల్ నెంబర్ని మనము 9తో డివైడ్ అవుతుంది అని చెప్తాము. ఈ అన్ని నెంబర్స్ని ఇక్కడ y ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసి అన్ని నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 50 + x వస్తుంది. అంటే ఇక్కడ మనకి 9 మల్టిపుల్స్లో 50కి నియర్గా ఉన్న మల్టిపుల్ ఏంటి? 54ఏనా? 54 అనేది 9తో డివైడ్ అవుతుందా అంటే ఎక్స్ వాల్యూ 4, y వాల్యూ 2 అంటే x + y = 6. అదే మన ఆన్సర్ అవుతుంది.